హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మన్మోహనం పార్ట్ 3'. ఆద్య పెట్టిన కన్‌ఫ్యూజన్‌లో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు స్నేహ, సంధ్యకి. ఇద్దరు కళ్ళు నులుముకుంటూ ఉన్నారు. ఆద్య మాత్రం నిద్రలో కూడా నవ్వుకుంటుంది. సంధ్య, స్నేహ ఇది చాలా సీరియస్‌గా ఉన్నట్టుంది ఆ అబ్బాయి విషయంలో అంది. స్నేహ ఆద్యను చూస్తూ ఉంది. సంధ్య బెడ్ కాఫీ తయారు చేసి స్నేహకి ఇచ్చి ఆద్యను నిద్రలేపింది. ఆద్య ఎంతలా నిద్రపోయిందంటే కళ్ళు వాచిపోయి అదేదో హారర్ మూవీలో దయ్యంలాగా ఉంది. స్నేహ, సంధ్య ఆద్యనే చూస్తున్నారు. అప్పటివరకు కాఫీ మీద మాత్రమే ధ్యాస పెట్టిన ఆద్యకి వాళ్ళ చూపులు ముక్కుకి గుచ్చుకున్నాయి. వాళ్ళలా చూస్తూనే ఉండడంతో ముక్కు తడుముకుంటూ, ఏంటే చంద్రముఖిలో చంద్రముఖి వదిలేసిన తర్వాత జ్యోతికను చూస్తున్నట్టు చూస్తున్నారు అంది. సంధ్య, స్నేహ తల కొట్టుకుంటూ, మాకు రజనీకాంత్‌ల పిచ్చిని నయం చేసే విద్య వచ్చుంటే చంద్రముఖిని జ్యోతిక ఒంట్లోంచి తరిమేసినట్టు నీ మైండ్‌లోంచి ఆ మంచు రాకుమారుడిని తరిమి కొట్టేవాళ్ళం అంది స్నేహ. ఆద్య, మీరేమైనా అనుకోండి, మీరెన్ని రజనీకాంత్ ఫీట్లు చేసినా నా మన్మోహనుడిని మాత్రం మర్చిపోయే ప్రసక్తే లేదు అంది ఒళ్ళు విరుచుకుంటూ. స్నేహ, సంధ్య మాత్రం మౌనంగా ఉన్నారు. సంధ్య, మరెలా కనిపెడతావే? ఏవైనా కొండ గుర్తులేవైనా చూసావా? అంది ఆద్య నిర్ణయానికి ఓటేస్తూ. స్నేహ కూడా ఓటేసింది. ఆద్య చిరాకుగా మొహం పెట్టి, కొండ గుర్తులు కాదు, బండ గుర్తులు కాదు. అతని గుండె మీద ఒక పచ్చబొట్టుని మాత్రం చూశాను అంది. ఏంటది? అన్నారు హిస్టీరిక్‌గా ఇద్దరూ ఒకేసారి. ఆద్య ఒకసారి విచిత్రంగా చూసి, చెప్పను, నా బంగారాన్ని నేనే మొదట చూడాలి అంది. స్నేహ, నీ బంగారం సంగతి సరే, బీరువాలో ఉన్న బంగారం సంగతేంటి? అంది. మనకి బంగారం కూడా ఉందా? అంది ఆద్య. ఒసేయ్, అది అనేది బ్రేస్లెట్ గురించి అంది సంధ్య. అతను ఫోన్ చేయలే కదా, చేసినప్పుడు చూద్దాం అంది ఆద్య. అంతలో అంతరాత్మ ఎంట్రీ ఇచ్చింది. ఆద్య తోసే వాళ్ళకి చెప్తే ఈజీగా దొరుకుతాడు మన మొగుడు అంది. ఆద్య కోపంగా, మన మొగుడేంటి అంది. ఒసేయ్, నేను నీ అంతరాత్మని, పక్కింటి ఆంటీని కాదు. నీకు మొగుడైతే నాకు మొగుడే అవుతాడు అంది తల కొట్టుకుంటూ. ఆద్య వెర్రి నవ్వొకటి నవ్వింది. స్నేహ, సరేనమ్మా చెప్పకు, ఎలా వెతుకుతావు అదైనా చెప్పు అంది. ఆద్య, ముందు ఆఫీస్‌కి వెళ్దాం, సాయంత్రం చెప్తా అంది. ముగ్గురు ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. అంతలో మేనేజర్ వచ్చి ఆద్య ముందు ఒక ఫైల్ విసురుగా విసిరాడు. ఆద్య ప్రశ్నార్థకంగా చూసింది. మేనేజర్, ఏంటమ్మాయి? ఆద్య, నిన్నటి ఫైల్ అంతా మంచు రాకుమారుడు, మన్మోహనుడు అని నింపేశావు. బాస్ నాకు గడ్డి పెడుతున్నాడు. చూడు ఆద్య, ఏవైనా పర్సనల్ విషయాలు ఉంటే అవి ఇంటి దగ్గర చూసుకోండి, లేకపోతే మీ పోస్టులు ఊస్ట్ అవుతాయి, తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. స్నేహ, సంధ్య కొట్టేలా చూస్తున్నారు. ఆద్య ఏం తెలియనట్టు మ్యూజిక్ హమ్ చేస్తూ సిస్టంలో తల దూర్చింది. మధ్యాహ్నం 12:30. క్యాంటీన్‌లో ఒక టేబుల్ దగ్గర చాలా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. స్నేహ, సంధ్య ఒకరిని వేసేయాలని ఫోర్కులు పట్టుకుని కూర్చున్నారు. ఆద్య స్పందన లేని స్పందనలాగా లోపల భయపడుతూ బయటికి గంభీరంగా కనిపిస్తుంది. స్నేహ, ఒసేయ్, కరోనా అయినా వదులుతుందేమో గానీ ఆ మంచు రాకుమారుడు మాత్రం నిన్ను వదిలేలా లేడంటే. అయినా అంత ఇంపార్టెంట్ ఫైల్‌లో వాడి గురించి రాస్తావా? ఆ ప్రాజెక్ట్ సబ్మిషన్‌కి ఇంకా టైం ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అమూల్యమైన సేవలకి ధన్యవాదాలు, దయచేసి దయచేయండి అనేవారు అంది వెటకారంగా. ఆద్య మాత్రం తన లంచ్ బాక్స్ ఖాళీ చేసే పనిలో ఉంది. సంధ్య బాక్స్ లాక్కొని, కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు ఆ తిండేంటే? మేమిక్కడ మొత్తుకుంటుంటే పుట్టినప్పటి నుంచి ఇప్పుడే తిండి తింటున్నట్టు తింటున్నావు అంది. ఆద్యకి చిరాకొచ్చి, ఏంటే మీ గోల? ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఎర్రర్ వచ్చింది, తప్పే, ఒప్పుకుంటాను. జాబ్ పోయినా సరే నా బేబీ ఎక్కడున్నాడో మాత్రం వెతికి పట్టుకుంటా అంతే అంది. ఆఫీసులోకి వెళ్ళింది. సంధ్య, స్నేహాలు తల పట్టుకున్నారు. రేయ్ ఆది, ఈరోజు సినిమాకి వెళ్దాం రా అన్నాడు నాని. ఆదిత్య, చూద్దాం లేరా అన్నాడు ఏదో ఆలోచిస్తూ. నాని ఆదిత్య దగ్గరకొచ్చి, ఏరా నువ్వింకా ఆ గుడి సుందరి గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు. అవునురా, మైండ్‌లోంచి ఎళ్ళట్లేదు అన్నాడు ఆది. నీకేమన్నా మెంటలా? సరిగ్గా ముఖం కూడా కనపడలేదన్నావు. మరెందుకు అంత ఆలోచిస్తున్నావు అన్నాడు నాని. అది, ఏమోరా, తనని ఎత్తుకున్నప్పటి నుంచి నా మనసు, మెదడు తన కోసం తప్పిస్తున్నాయి. మొదటిసారి ఒక ఆడపిల్లని ఇష్టపడుతున్నాను. ఫస్ట్ టైం చీర కట్టినట్టుంది. చాలా ఇబ్బంది పడింది పాపం. అలా మెట్లెక్కుతూ చీర తట్టుకొని వెనక్కి వెనక్కి పడిపోతుంటే ఎత్తుకున్నా. చాలా సన్నగా ఉంది. చిన్న పిల్లని ఎత్తుకున్నానేమో అనిపించింది. కానీ తన పరిమళం మాత్రం చాలా ఉల్లాసంగా ఉంది అన్నాడు ఆది నవ్వుతూ. ఏ పర్ఫ్యూమ్ వాడుతుందో అడక్కపోయావా అన్నాడు నాని వెటకారంగా. రే, నీ జోకులు ఆపరా అన్నాడు ఆది. నాని అలాగే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? పిచ్చోడ్లాగా కనిపిస్తున్నానా అన్నాడు ఆది. రేయ్, మన లైఫ్‌లోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. అలాంటిది నువ్వు కనీసం ఫేస్ కూడా చూడలేదు. ఎలా గుర్తుపడతావు అన్నాడు నాని. తను ఎక్కడున్నా తన పరిమళం నాకు తెలుస్తుందిరా అన్నాడు ఆది ఏదో సాధించినట్టు. నాని ఒక లుక్ ఇచ్చి, ఒరేయ్, నీకు తిక్కో మెంటలో నాకు అర్థం కావట్లేదు. 100లో 50 మంది అమ్మాయిలు ఒకే రకం పర్ఫ్యూమ్ వాడతారు. ఆ లెక్కన ఆ పరిమళం వచ్చిన అమ్మాయిలందరూ
నీ గుడి సుందరులేనా అన్నాడు వెటకారంగా. ఆది డల్ అయిపోయాడు. నాని సరేలే దొరుకుతుంది కానీ సినిమాకి పద అన్నాడు. ఆది ఏం మాట్లాడకపోవడంతో అవునరా నీ బ్రేస్లెట్ సంగతి ఏంటి అన్నాడు నాని. అవునరా అది అమ్మ చేయించింది. అది లేకుండా ఊరికి వెళ్తే చీపురు తిరగేస్తుంది అన్నాడు ఆది. అయితే మాల్ దగ్గరకి వెళ్ళొద్దాం. ఎవరికైనా దొరికిందేమో అడుగుదాం అన్నాడు నాని. సరే అని ఇద్దరూ వెళ్లారు. మాల్‌లో మేనేజర్‌ని అడిగారు. అతను స్టాఫ్ అందరిని అడిగి దొరకలేదని కన్ఫర్మ్ చేశాడు. మట్టిలో కూరుకుపోయిందేమోనని మాల్ ముందు వెతుకుతుంటే టీ షాప్ అతను అన్నా అని పిలిచాడు. ఏంటి తమ్ముడు మాకు మిట్ట మధ్యాహ్నం టీ అలవాట్లేదు. మా వాడికి కనీసం కాఫీ అలవాటు కూడా లేదు అన్నాడు నాని. ఆ షాప్ వాడు అబ్బా అది కాదన్నా మీ వస్తువు ఏదన్నా పోగొట్టుకున్నారా అన్నాడు. నాని డౌట్‌గా నీకెలా తెలుసురా అన్నాడు. వాడు ఏదో పోతేనే వెతుకుతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అన్నా? ఏం చదువుకున్నావన్నా అన్నాడు వాడు తల కొట్టుకుంటూ. నాని తడబడి సర్దుకుంటూ అవును నీకు దొరికిందా అన్నాడు. లేదన్నా మీరు పోగొట్టుకున్న తర్వాత ఒక అక్కకి దొరికింది. ఎవరైనా వెతుకుతూ కంగారుగా కనిపిస్తే తన నెంబర్ ఇవ్వమంది అని ఒక స్లిప్ ఇచ్చాడు. నాని ఆ స్లిప్ తీసుకెళ్ళి ఆదిత్యకిచ్చి ఆ షాపు వాడు చెప్పింది చెప్పాడు. ఆదిత్యకి ప్రాణం లేచొచ్చింది. ఆ అమ్మాయి దగ్గర తన బ్రేస్లెట్ ఉండాలని మొక్కుకుంటూ ఆద్యకి కాల్ చేశాడు. ఆద్య ఫోన్ సైలెంట్‌లో పెట్టి సీరియస్‌గా ఆఫీస్ వర్క్ చేస్తుంది. 4, 5 సార్లు చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయట్లేదురా అన్నాడు ఆదిత్య. బిజీగా ఉందేమో లేరా కాల్ బ్యాక్ చేస్తుందేమో చూద్దామని వాళ్ళు ఫ్లాట్‌కి వెళ్ళిపోయారు. ఆదిత్య ఆఫీస్ కూడా వెళ్లకుండా ఫోన్ ముందరేసుకొని కూర్చున్నాడు. ఆద్య రోజు చాలా బిజీగా ఉంది. ప్రాజెక్ట్ సబ్మిషన్ ఎండ్ లైన్ దగ్గర పడేసరికి ఆ వర్క్‌లో ఉంది పాప. సాయంత్రం ఉసూరుమంటూ బయటకొచ్చారు ఆద్య, సంధ్య, స్నేహ. ఏంటే ఈ రోజైనా పర్ఫెక్ట్‌గా చేసావా కొటేషన్ అంది సంధ్య. మరీ అంత అపనమ్మకం వద్దులేవే. మొన్నేదో మరీ ఎక్కువ గుర్తొచ్చాడు నా బేబీ అని ఫోన్ తీసింది ఆద్య. అందులో 4 మిస్డ్ కాల్స్ ఉండడంతో ఎవరిది అనుకుంటూ కాల్ బ్యాక్ చేసింది. ఫోన్ పక్కనే పెట్టుకొని అలాగే నిద్రపోయిన ఆదిత్య ఫోన్ మోగడంతో లేచి చూశాడు. పొద్దున్న కాల్ చేసిన నెంబర్ నుంచి కాల్ రావడంతో ఆనందంగా కాల్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పేది వినకుండా హలో నా బ్రేస్లెట్ దొరికిందా అండి అన్నాడు గబగబా. ఆద్య ఆశ్చర్యంగా ఆదిత్య గారా అంది. అవునండి అన్నాడు. నాకు బ్రేస్లెట్ దొరికింది మాల్ దగ్గర. దాని మీద ఆదిత్య అని ఉంది. దాని గురించి గుర్తులేమైనా ఉంటే చెప్పండి అంది ఆద్య కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆదిత్య గుర్తులు చెప్పడంతో సరేనండి సేమ్ మాల్ దగ్గరికి రండి మీ బ్రేస్లెట్ ఇచ్చేస్తా అంది. ఆదిత్య థాంక్స్ అండి. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను. అది మా అమ్మ ఇచ్చింది. అది గాని పోతే మా అమ్మ చీపురు తిరిగేసేది. చీపురు దెబ్బల నుంచి కాపాడిన దేవత మీరు అన్నాడు డ్రామాటిక్‌గా. అతని మాటలకు ఆద్య గట్టిగా నవ్వేసింది. ఆమె నవ్వుని వింటూ ఉండిపోయాడు. మీరు చాలా సరదాగా మాట్లాడతారండి అంది ఆద్య. మీ నవ్వు చాలా వినసొంపుగా ఉందండి. ఇంతకీ మీ పేరేంటి? అన్నాడు ఆదిత్య. ఓహ్! థాంక్యూ. నా పేరు ఆద్య అంది. ఆదిత్య సరే అండి. రేపు కలుస్తా అన్నాడు. ఆద్య ఓకేనండి. రేపు 10 గంటలకి అంది. ఆది ఓకే అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆద్య వాళ్ళ ఇంటికి వెళ్లి వండుకునే ఓపిక లేక స్విగ్గీలో ఆర్డర్ పెట్టి అది తినేసి పడుకున్నారు. బ్రేస్లెట్ దొరకడంతో ఆదిత్య కూడా హ్యాపీగా నిద్రపోయాడు. నెక్స్ట్ డే లేచి మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోండి. బ్రేస్లెట్ అతనికిచ్చేసి మధ్యాహ్నం జాయిన్ అవుతా అంది. సంధ్య మేం కూడా వస్తామే అంది. లేదే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కదా! మనం లేకపోతే ఇబ్బందవుతుంది. టీమ్ లీడ్ గొడవ చేస్తాడు. నేను సేఫ్‌గా వెళ్ళొస్తా. మీరిద్దరూ ఒక స్కూటీలో వెళ్ళిపోండి. నాకొక స్కూటీ ఉంచి వెళ్ళిపోండి అంది రెడీ అవుతూ. వాళ్ళిద్దరూ సరే అంటూ వెళ్ళిపోయారు. ఆద్య మాల్ దగ్గరికి వెళ్ళింది. స్కూటీ పార్క్ చేస్తుంటే వెనక నుంచి బైకొచ్చి తగిలింది. ఆద్య స్కూటీ మీద నుంచి కింద పడి మోచెయ్యి గీసుకుంది. బైక్ మీద ఉన్న ఇద్దరు కంగారుగా దిగి సారీ అండి అన్నారు. ఆద్య కొళ్ళు మండిపోయి హెల్మెట్ పెట్టుకొని చచ్చావు కదా! మళ్ళీ లోపల సన్ గ్లాసెస్ ఎందుకు పెట్టుకున్నావు? అందుకే కళ్ళు కనపడకొచ్చిపోయే వాళ్ళందరినీ పడేస్తున్నావు అంది మోచెయ్యి ఊదుకుంటూ. ముందున్న అతనికి కోపం వచ్చి హెల్మెట్ తీసి గ్లాసెస్ కూడా తీసేశాడు. చెయ్యి ఊదుకుంటున్న ఆద్య తలెత్తి చూసి మైమరిచిపోయింది. ఎంత అందంగా ఉన్నాడు అనుకోకుండా ఉండలేకపోయింది. ఓ మిస్ ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను లోపల గ్లాసెస్ పెట్టుకుంటే నీకెందుకు? మాస్క్ వేసుకుంటే నీకెందుకు? నీకు డ్రైవింగ్ రాక నాకు అడ్డొచ్చావు అన్నాడు. ఆద్య ఈగో హర్ట్ అయింది. నాకు డ్రైవింగ్ రాదా? ఒరేయ్ పిచ్చి ఈడియట్. వెనక నుంచి బండికి తగిలింది నువ్వు. ఆ లెక్కన నీకే డ్రైవింగ్ రానట్టు. నాకు కాదు అంది. అతను ఇంకా ఏదో అనబోతుంటే టీ షాప్ అతను వీళ్ళ దగ్గరకు పరిగెత్తుకొచ్చి అన్నా నిన్న నీకిచ్చింది ఈ అక్క నెంబరే అన్నాడు. అతను షాక్ అయ్యాడు. ఆద్యకేమీ అర్థం కాలేదు. ఆ షాప్ అబ్బాయి ఎవరైనా వెతుకుతూ కనబడితే నెంబర్ ఇవ్వమన్నావుగా అక్క, ఈ అన్ననే అన్నాడు. ఆద్య పాప ఇంకా షాక్. కట్ చేస్తే షాపింగ్ మాల్‌లో రెస్టారెంట్. ఆద్య, ఆదిత్య పగలబడి నవ్వుకుంటున్నారు. ఇందాక జరిగిన గొడవ తలుచుకొని. నాని మాత్రం అప్పటి వరకు కొట్టుకున్న వాళ్ళు అలా నవ్వుకోవడం చూసి రకరకాలుగా చూస్తున్నాడు వాళ్ళని. ఆదిత్య ఏంట్రా అన్నాడు నాని ఎక్స్‌ప్రెషన్ చూసి. నాని ఇందాకే నోటికి అద్దు అదుపు లేకుండా తిట్టుకున్నారు. ఇప్పుడేమో పొద్దున్న పార్క్‌లో ముసలోళ్ళు లాఫింగ్ క్లబ్‌లో నవ్వినట్టు నవ్వుకుంటున్నారు అన్నాడు వెటకారంగా. అప్పుడు ఆదిత్య, ఆద్య ఇద్దరు ఒకేసారి సారీ చెప్పుకున్నారు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.